నమస్తే. వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే తన రెగ్యులర్ బెయిల్‌కి సంబంధించి ఏదైతే పూచీకత్తు పత్రాలని కూడా మెజిస్ట్రేట్ ముందు కూడా ఇంకా సమర్పించబోతున్నట్టుగా అయితే పూర్తిగా తెలుస్తోంది. ఏదైతే మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకైతే అల్లు అర్జున్ చేరుకోబోతున్నారు. ఇక ఏదైతే నిన్న మనకి అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్ కూడా రావడం అయితే జరిగింది. ఇక అదే విధంగా ఈరోజు మరి కాసేపట్లో అంటే లంచ్ సమయం లోపే నాంపల్లి కోర్టుకైతే చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక లంచ్ సమయానికి ముందే మెజిస్ట్రేట్ ముందు పూచీకత్తు పత్రాలపై కూడా సంతకం అయితే పెట్టబోతున్నారు అల్లు అర్జున్. మెజిస్ట్రేట్ ఎదుటనే ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ సమర్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ అనే కాదు, ఏదైతే పలుకుబడి ఉన్న వాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ అని అంటే సంబంధం అయితే లేదు. ఏదంటే మనందరికీ తెలుసు. రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పూ పూచీకత్తు పత్రాలైతే సమర్పించాలి. అదే విధంగా 2 నెలల పాటు గూడా, దాదాపు 2 నెలల పాటు ప్రతి ఆదివారం గూడా వచ్చి సంతకమైతే పెట్టాల్సుంటుంది అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ అనే కాదు, ఎవరైనా ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇకపోతే అల్లు అర్జున్ కూడా ఇదే చేయనున్నారు. ఇక 2 నెలల పాటు గూడా ఏదైతే ఈ రెగ్యులర్ బెల్ వచ్చిన తర్వాత ఇంకా 2 నెలల పాటు గూడా ప్రతి ఆదివారం గూడా వచ్చి అక్కడ సంతకం అయితే చేయాల్సి ఉంటుంది. అది మనందరికీ తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టుకైతే అల్లు అర్జున్ చేరుకోబోతున్నారు. ఇక మెజిస్ట్రేట్ ముందు సంతకాలు కూడా పెట్టబోతున్నారు. ఇక పూచీకత్తు పత్రాలను సమర్పించనున్నారు. అది పూర్తిగా అయితే తెలుస్తోంది. ఇక లంచ్ సమయం లోపే అల్లు అర్జున్ వస్తారన్నట్టుగా కూడా వినిపిస్తోంది. మరి ఒకవేళ వస్తారా? లేదంటే మళ్ళీ విర్చువల్‌గా ఏమైనా హాజరయ్యేటువంటి అవకాశాలున్నాయని కూడా ఒక పక్క వినిపిస్తోంది. కానీ అల్లు అర్జున్ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుందన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక నిన్న ఏదైతే నాంపల్లి కోర్ట్‌లో ఇరు వాదనలు విన్నటువంటి కోర్ట్ ఇక అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్‌నైతే మంజూరు చేసింది. ఇక తనకి రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపించాయి నిన్న. అందుకు ఇరు వాదనలు విన్న తర్వాత అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరు చేసింది నాంపల్లి కోర్ట్. ఇక ఈరోజు పూచీకత్తు పత్రాల్ని కూడా సమర్పించబోతున్నారు. అదేవిధంగా మెజిస్ట్రేట్ ఎదుట నిలబడి సంతకాలు కూడా పెట్టబోతున్నారు అల్లు అర్జున్. ఇక మరి కాసేపట్లోనే వెళ్తారు. అదేవిధంగా 2 నెలల పాటు కూడా ప్రతి ఆదివారం కూడా సంతకం చేయాల్సి ఉంటుంది అల్లు అర్జున్. ఇక దీనికి సంబంధించినటువంటి అంశం మీద అల్లు అర్జున్ అయితే కొంచెం ఏదైతే తనకి రెగ్యులర్ బెయిల్ వచ్చినటువంటి కారణంగా చాలా కొంచెం సంతోషంగానే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. తను కావచ్చు, ఇంకా తన కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ గూడా కొంచెం సంతోషంగానే ఉన్నట్టుగా అయితే పూర్తిగా తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ తన లీగల్ టీమ్‌తో కలిసి గూడా ఇక మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకైతే చేరుకోబోతున్నారు. ఇక మెజిస్ట్రేట్ ముందు సంతకాలైతే పెట్టబోతున్నారు. ఇక అదేవిధంగా నిన్న చెప్పినట్టుగా ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రూ. 50,000 నగదు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా పూచీకత్తు పత్రాల్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఈరోజు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకొని 50,000 నగదు రూపాయలతో పాటు ఇక పూచీకత్తు పత్రాలపై కూడా సంతకం పెట్టబోతున్నట్టుగా మనకి పూర్తిగా తెలుస్తోంది.